దేశంలో ఇస్లామిక్ ఛాందసవాదుల దాడులు పెరిగిపోతున్నాయి. ముంబైలో పెహల్గాన్ తరహా దాడి తీవ్ర కలకలం రేపింది. మీరా రోడ్లోని అపార్ట్మెంట్లో ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ పై జుబేర్ అన్సారీ అనే వ్యక్తి కత్తులతో దాడి చేయడం అందరినీ షాక్కి గురిచేసింది. కల్మా చదవడం వచ్చా అని ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ అడిగాడు జుబేర్. తమకు కల్మా చదవటం రాదని సెక్యూరిటీ గార్డ్స్ చెప్పడంతో వాళ్లపై దాడికి దిగాడు. విడిచిపెట్టాలని ప్రాధేయపడినప్పటికీ జుబేర్ రాక్షసుడిలా ప్రవర్తించాడు. జుబేర్ అన్సారీ ఫ్లాట్ లో తనిఖీలు చేసినప్పుడు సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ వీడియోస్తో అతడు ప్రభావితమైనట్టుగా గుర్తించారు. జుబేర్ నివాసం నుంచి పలు డాక్యుమెంట్స్ ని స్వాధీనం చేసుకున్నారు. అసలైన జిహాద్ ని భారత్ లో చూస్తారంటే రాతలు రాశాడు అతను. అంతేకాదు అపార్ట్మెంట్లో ఐసిస్, జిహాద్, గాజా లాంటి పేర్లతో నోట్ ని స్వాధీనం చేసుకున్నారు. జుబేర్ అన్సారీని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం అన్సారీకి 4 రోజుల పాటు పోలీస్ కస్టడీ విధించింది. హిందువులను భయపెట్టడానికే జిహాదీలు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని బీజేపీ నేత కిరీట్ సోమయ్య ఆరోపించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. अभी यहाँ पर जो मीरा रोड में नया नगर जिहाद नया जो षड्यंत्र शुरू हुआ है कि पूरे नया नगर में हिंदू लोगों को टारगेट किया जा रहा है, वार किया जाता है, धमकियां दी जाती है। इसी प्रकार से ये दोनों जो सुरक्षा कर्मियों को कलमा पढ़ने को कह के जो जैब जुबेर ने जो वार किया है, अभी हॉस्पिटल में मेरी परिवार, उनका बेटा परवेज, डॉक्टर से चर्चा हुई। जो वार करने वाले को पूरी ट्रेनिंग दी, कैसे वार करना, कैसे जान लेना, ये तो तुरंत हॉस्पिटल ट्रीटमेंट मिल गई। उसके कारण अब तबियत रीजनेबल है। लेकिन मैं इन सब जो जिहादी लोग हैं उनको चेतावनी देना चाहता हूं। आपने देखा नासिक में कॉरपोरेट जिहाद अपराधी कौन, दानिश और तौसीफ। अमरावती में कोचिंग क्लास जिहाद आरोपी अयान अहमद। ముంబైలో పెహల్గాం తరహా దాడి తీవ్ర కలకలం రేపింది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నూర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నూర్, అసలు ఎవరి జువేద్, అసలు ఏంటి నా బ్యాక్గ్రౌండ్, పోలీసుల ఎంక్వైరీలో ఎలాంటి విషయాలు బయటకు వస్తున్నాయి? పెహల్గాం ఘటన తర్వాత దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఏదో ఒక చోట ఏదో ఒక ప్రాంతంలో ప్రతిరోజు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పేరు అడిగి దాడి చేయడం, కల్మా చదవమని బలవంతంగా ఒత్తిడి తీసుకురావడం, ఇలాంటి ఘటనలు మన పదే పదే రిపోర్ట్ అవుతున్నాయి. కానీ దేశవ్యాప్తంగా చూసుకుంటే అనేక రాష్ట్రాల్లో కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ కంప్లైంట్ చేస్తున్నారు, చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి. లేటెస్ట్గా ముంబైలో కూడా చూసుకుంటే రాత్రి 3 గంటలకి ఈ జుబేర్ రావటము, తర్వాత ఏకంగా సెక్యూరిటీకి మసీద్ దారి ఎక్కడ ఉంది, ఇక్కడ దగ్గరలో మసీద్ ఎక్కడ ఉందని అడగడం, అతను సమాచారం ఇక్కడ తెలియదు కొత్తగా వచ్చానని చెప్పుకున్న తర్వాత ఇతను జుబేర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ 5 గంటలకు వచ్చి అతని పైన దాడి చేసి, తర్వాత ఎవరైతే సెక్యూరిటీ గార్డు ఉన్నారో అతని మేనేజర్ పైన కూడా దాడి చేసింది. అంటే పదే పదే నువ్వు కల్మా చదవాలి, నీ పేరేంటి అంటే మతము, అతని పేరు అడిగి అతని పైన దాడి చేస్తూ వచ్చాడు. మహారాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అన్ని రాజకీయ పార్టీలు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని రాజకీయ పార్టీ నేతలు రోడ్లపైన ఉన్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే జుబేర్ని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. అంటే జుబేర్ని అదుపులో తీసుకున్న తర్వాత మహారాష్ట్ర పోలీసులు అయితే చాలా సంచలన విషయాలే బయటకు తీసుకొచ్చారు. అతని దగ్గర అతని ఫోన్లో కావచ్చు, అతని ఏదైతే రూమ్లో ఉంటాడో అక్కడ ఐసిస్ సంబంధించిన ఉగ్రవాదులకు సంబంధించిన వీడియోస్తో పాటు ఇతర కంప్యూటర్స్, ఇతర ల్యాబ్లో కూడా అంటే భారతదేశంలో ఏ విధంగా ఉగ్రవాదాన్ని ప్రిపేర్ చేయాలి, ఏ విధంగా యువకుల్ని ఉగ్రవాదం వైపు మోటివేట్ చేయాలనే ప్రసంగాలు కూడా అతను తన సిస్టంలో స్టోర్ చేశాడు. పాకిస్తాన్తో పాటు ఇతర దేశాలకు సంబంధించిన అతని దగ్గర ప్రసంగాలు కూడా ఉన్నట్టు ఇప్పటికే మహారాష్ట్ర ఏటీఎస్ ప్రత్యేక విభాగం కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. మొత్తం ఈ జుబేర్ పైన అయితే ఆల్రెడీ మహారాష్ట్ర పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. అతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ విధంగా ఏ రాష్ట్రాలు అతను లింకులు ఏర్పాటు చేస్తున్నారు అనే దానిపైన కూడా మహారాష్ట్ర పోలీసులు అయితే విచారిస్తున్న పరిస్థితి.